श्रीगुरुभ्यो नमः। हरि ओम्। అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. చెప్పండి. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. నిజానికి ఈ మంత్రం అంటే కంచి పరమాచార్యుల వారికి చాలా ఇష్టం. గురువు గారికి కూడా ఈ మంత్రం చాలా ఇష్టం. కొన్ని రహస్యాలు చెప్పకూడదైనా ఇవాళ చెప్పాను. కారణం, ఇవాళ చతుర్దశి పర్వదినం. ఇటువంటి పర్వదినాల్లో మహానుభావులైనటువంటి యోగులు ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేశారో దాన్ని చెబితే మీరు కూడా వింటారు. గురుభక్తి కలిగిన వాళ్ళు గనక విడిచిపెట్టకుండా రోజు 11 సార్లు ఈ మంత్రానుష్ఠానం చేసుకోండి. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. అందులో గురుస్వరూపము ఉన్నది. విష్ణుస్వరూపుడైన శంకరుని గురించి నమస్కారం అనే మంత్రము ఉన్నది. అసలు అనుష్ఠానం చేయవలసిన మంత్రం ఇది. క్రమక్రమంగా దీంట్లో చాలా మార్పులు వచ్చాయి. అయినా మీ గురువు అంటే మీకు భక్తి ఉన్నది అనుకుంటున్నాను నేను. తన గురువుని మనసా వాచా కర్మణ నమ్మినటువంటి వాడు ఈ రోజు నుంచి ఈ మంత్రాన్ని 11 పర్యాయములు అనుష్ఠానంగా పెట్టుకోండి. అలాగే ప్రొఫైల్ పిక్చర్స్తో పాటు పక్కన మ్యాటర్ కూడా రాసుకుంటారు కదా. ఒక్కొక్కడు శ్రీమాత్రే నమః, ఒక్కొక్కడు ఇంకేదో రాసుకుంటారే. అలాంటి వాళ్ళు ఓం విష్ణవే శంకరాయ గురవే నమః అనే అక్షరాలు కూడా మీ వాట్సాప్ యొక్క ప్రొఫైల్ పక్కన రాసుకోండి. అందులో బొమ్మలుగా మీ ఇష్టం ఏ బొమ్మ పెట్టుకున్నా పర్వాలేదు. కొందరికి గురుభక్తి ఉంటుంది, గురుపాదాలు పెట్టుకుంటారు. కొంతమందికి వాళ్ళ ఆవిడంటే ఇష్టం, వాళ్ళ ఆవిడ పాదం పెట్టుకుంటాడు. ఒక్కొక్క ఆవిడికి భర్త అంటే ఇష్టం, భర్తను పెట్టుకుంటుంది. ఎవరినైనా పెట్టుకోవచ్చు కాక ఈ మంత్రం మాత్రం అలా పెట్టుకోండి. అలా పెట్టుకున్నటువంటి వాళ్ళు సందేహం లేకుండా గురు కటాక్షం పొందుతారు. మీకు పదే పదే చెప్పక్కర్లేదు. కానీ భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు. నేను హిమాలయాల్లో తపస్సు చేస్తున్న రోజుల్లో నీవు తలుచుకున్నంత మాత్రం చేతన నీ భక్తులకి తప్పనిసరిగా నేను అయితే కైవల్యం లేదా ఉత్తమ జన్మైనా ప్రసాదిస్తాను అని. అందువల్ల నాకు ఆ నమ్మకం ఉండదు. ఎందుకని ఎప్పుడు చూసినా భగవత్కథలే చెబుతున్నాం. ఎప్పుడు రామనామస్మరణమే చేయిస్తున్నాను, శివనామస్మరణమే చేయిస్తున్నాను.
భగవంతుడి తప్ప ఇంకోటి తలుచుకోవటం లేదు. ఏ కారణము చేతనైనా నా దగ్గరికి శిష్యులు రాగలిగారంటే కూడా వాళ్ళకి ఆ పూర్వజన్మ యోగం ఏదో ఉంది. ఆ యోగం ఉండబట్టి వాళ్ళ దగ్గరికి రాగలిగారు, లేకపోతే రాలేరు. అయితే వచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి. రావడం పెద్ద గొప్ప కాదట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఎంతో మంది భ్రష్టులు అయిపోయిన వాళ్ళు లేరు. శ్రీకృష్ణుడిని మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. దత్తాత్రేయుడిని మధ్యలో వదిలేసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దత్తాత్రేయుడు తన తోటి పిల్లల్ని వెంట పెట్టుకుని ఓ చెరువులో దూకి 1000 ఏళ్లు బయటికి రాలేదు. కొంతమంది ఆయన ఎక్కడ వస్తాడులే అని వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళని కూడా వీళ్ళకి నిజంగా భక్తి ఉందా లేదా, చివరిదాకా నా వెంట ఉంటారా, నిలబడతారా, లేక మధ్యలో పొల్లులో వెళ్ళిపోతారా అనుకుని ఆయన కావాలని తాగి స్త్రీతో విహరించినట్టు కనపడ్డాడు. ఆవిడ సాక్షాత్తు అనఘాదేవి. ఆయన తాగేది యోగామృతం. అయినా కొంతమంది అజ్ఞానులు ఆయన పరీక్షకు తట్టుకోలేక వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి ముక్తి లేదు. కానీ ఆయనే సర్వస్వం అనుకుని నమ్మినటువంటి వాళ్ళు కొందరున్నారు. ఇంద్రుడు నమ్మాడు, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా బయటపడ్డాడు. కార్తవీర్యార్జునుడు నమ్మాడు, మహా అద్భుతమైన శక్తి పొందాడు. అదో మధ్యలో అహంకరించాడు. ఆయనతో 4 రోజులు తిరిగేసరికి అహంకారం వచ్చింది. పరశురాముడు గొడ్డలు వేసి పారేశాడు. అయితేనే చచ్చిపోయేటప్పుడు మళ్ళీ ఆయన తలుచుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు ఆయన్ని. అందుకే ఆన్వీక్షకి మోక్ష విద్య పొందగలిగాడు. పరశురాముడు పొందాడు ఆయన దగ్గర. ఎంతో మంది అలర్కుడనేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుడు అనుగ్రహం పొందాడు. అలాంటి అనుగ్రహం పొందాలంటే యావజ్జీవితం గురువు మీద ఒకే విధమైన భక్తి ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళే గురువుల దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఇంట్లో కూర్చొని అలాగో మన నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేసేనం అనుకుంటూ మళ్లీ పుట్టడం, మళ్లీ తావడం, మళ్లీ పుట్టడం, మళ్లీ తావడం ఈ పనులు చేస్తూనే ఉంటారు. భగవంతుడికి నీ మీద వ్యామోహము లేదు, ద్వేషము ఉండదు. రాగద్వేషానికి అతీతుడు. గట్టిగా పట్టుకున్నావా ముక్తినిస్తాడు, పట్టుకోలేదా నీ కర్మ నువ్వు అలా అనుభవిస్తూనే ఉంటావు, పోతూనే ఉంటావు. ఆయనకు వచ్చిన నష్టం ఉందండి. మనం ఎవరూ వచ్చినా రాకపోయినా నదికి వచ్చి నష్టం లేదు. గంగానది దగ్గరికి వెళ్ళి నువ్వు స్నానం చేసినా చేయకపోయినా గంగకి నష్టం లేదు. కానీ స్నానం చేస్తే నీకు లాభం, నీ దిక్కుమాలిన పాపాలు పోతాయి. అది గ్రహించవనే మన పురాణం చెబుతున్నది. అందులో భాగంగానే మీకోసం ఇన్ని పురాణాల్లో ఉన్న పూర్వ తీర్థములన్నీ వ్యాసుడు అందించాడు. వాటిని చెబుతున్నాం. నేను ఈ అవతారంతో ఈ రూపంతో ఉన్నంత వరకు, మానవ రూపంతో ఉన్నంత వరకు నా జీవితాంతం ఇలా భాగవతమే పారాయణులు చేయించి 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 భాగవతం జరుగుతుండగానే నేను వెళ్ళిపోతాను వైకుంఠానికి. అప్పుడు నిరంతరం భాగవతంలోనే మునిగి తేలటం వల్ల ఆ భాగవతం అంటే శ్రీకృష్ణ స్వరూపం గనక, ఆయనకి సంబంధించిన అవతారాల గురించి వర్ణన చేస్తున్నాం గనక నేను, నాతో పాటు నన్ను చూస్తున్న మీరు, వింటున్న మీరు అందరూ తరిస్తారు. ఉద్ధరేది ఆత్మనాత్మానం. ఎవరికి వారు తమను తాము ఉద్ధరించుకోవాలి. ఎవడో బయట నుంచి ఉద్ధరించడు. తమను తాము ఉద్ధరించుకోవడం అంటే ఇదిగో భగవత్ కథలు వినడం, భగవత్ పారాయణలో పాల్గొనడం. భక్తి ధనం చాలా గొప్పదని ఎన్నోసార్లు చెప్పాను నేను. దాని ముందు ఏదైనా ఓడిపోక తప్పదు. భక్తి ముందు ఎంత భయంకర దివ్యశక్తి అయినా సరే, లేక దుష్టశక్తి అయినా సరే తల వంచుతుందిట. భక్తికి పరమాత్మే లొంగుతానన్నాడు. సరే, దుష్టశక్తులు అయితే నశించిపోతాయి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. నిన్ననే చెప్పుకున్నాం మనం. కశ్యపుడనే ఒక మహానుభావుడు పరీక్షిత్తుని రక్షించగలిగి ఉండి కూడా కేవలం ధనానికి కొంత లొంగి, తక్షకుడి మాటలు కాదనలేక, పైగా శృంగి శాపాన్ని నువ్వెందుకు వమ్ము చేస్తున్నావని ఆయన అనడం వల్ల వీటన్నిటి లోభాల్లో పడి ఆయన రక్షించకుండా వెళ్ళిపోయాడు. దానివల్ల ఆయన శరీరం మారిపోయింది. ఆయన శరీరం మారగానే అప్పటి వరకు ఆయన కూడా ఉండి ఆయన సొమ్ము తిన్న, ఆయన దగ్గర మంత్రోపదేశాలు పొందిన శిష్యులంతా విడిచిపెట్టారు, ఒక్కడ తప్ప అన్నాను. ఈ దృష్టిలో పెట్టుకోండి. యావజ్జీవితం గురువు వెంట అందరు శిష్యులు ఉండరండి. కశ్యపుడే నిరూపించాడు ఆ విషయాన్ని. కశ్యపుడు చాలా గొప్పవాడు. ఆయన ఏదో చిన్న పొరపాటు వల్ల, ఆయన కర్మయోగం వల్ల ఆయనకు ఏదో రోగం వచ్చిందనుకోండి. కానీ ఆ రోగం రాగానే ఆయన విడిచిపెట్టడం అంటే శిష్యులు మహాపాపాత్ములని అర్థం. గురువు గారు ఏ రోగం పొందినా, ఎటువంటి పని చేసినా, యావజ్జీవితం ఒక్కసారి మా గురువుని గురువు అన్నాము అని ఆ గురువునే నమ్ముకుని చివరిదాకా నిలబడేటటువంటి వాళ్ళని జ్ఞానులు అంటారు. అటువంటి వాళ్ళు ఎటువంటి దోషములు చేసినా తరిస్తారు.
అలా కాకుండా మూర్ఖులై మధ్యలో ఏదో స్వార్థ ప్రయోజనమో ఇతరులు చెప్పిన మాటలో విని వెళ్ళిపోయే దౌర్భాగ్యులు ఉంటారే, ఇక వాళ్ళని రామరామ ఆ రాఘవుడు కూడా రక్షించలేడు, రామచంద్రుడు కూడా రక్షించలేడు. ఎందుకని? వీళ్ళు గురుద్రోహులు కనుక. అక్కడే చాలా మంది మనం పొరపాటు చేస్తున్నాం. ఒక గురువుని ఆశ్రయించే మనం చివరిదాకా అలా నిలబడాలి. ఇష్టమో కష్టమో యావజ్జీవితం ఒక్క గురువుని, సద్గురువుని గట్టిగా పట్టుకోగలిగితే తరిస్తాం అనమాట. నిమిషానికి ఒక మార్పు, కొంతమందికి నిమిషానికి ఒక పిచ్చి లక్షణం అనమాట. వాడెవడో వచ్చేవాడు, కాళ్ళ మీద పడేవాడు, 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి కాళ్ళ మీద పడతాడు, ఆ తర్వాత ఇంకోటి మీద పడతాడు, చివరికి అన్ని తిరిగి తిరిగి ఎటు కాకుండా అయిపోతాడు వాడు. పైగా ఇంకొక సమస్య అండి, ఈ కలియుగంలో ఎవడు నిజంగా శిష్యుడో ఎవడు ఎందుకు వస్తున్నాడో కూడా తెలియదట. కలియుగంలో గురుద్రోహం చేయడం కోసమే గురువుని ఆశ్రయించి పడగొట్టే వాళ్ళు ఎక్కువ వస్తారని చెప్పారంటే వ్యాసుల వారు ఎప్పుడో భవిష్య పురాణంలో చెప్పారు. పూర్వం ఓ మంచి మల్లయోధుడు ఉండేవాడు, మంచి దృఢంగా బలంగా ఉండేవాడు. ఆయనతో కుస్తీ పట్టినవాడు ఎవడన్నా సరే చావు దెబ్బలు తిని వెళ్ళిపోయేవాట. ఆయన్ని ఓడించగలిగిన వాడు ఆ రోజుల్లో ఒక్కడు లేడు. ఎంతో మంది, కొన్ని వందల మంది ఆయన పడగొట్టడానికి ప్రయత్నించి ఆయనతో యుద్ధం చేశారు, ఓడిపోయారు. ఇలా ఉండగా ఆయన దగ్గరికి ఆయనకి ఇంచుమించుకు ఒక 50 ఏళ్ళు వచ్చే సమయానికి ఒక కుర్రాడు చేరాడు. వాడికి 20 ఏళ్ళు ఉంటాయి. గురువు గారి కాడు గట్టిగా పట్టేశాడు. వాడు ఎక్కడ ఉపన్యాసం జరిగినా ఆ గురువు గారి కాడు పట్టేసేవాడు. గురువు గారు అంటుంటే గురువు గారు నిజంగా వీడు భక్తుడేమో అనుకున్నట్ట. గురువులకి ఏముంది, ఎవడ దండం పెడితే వాడిని రా అంటారు. గట్టిగా గురువు గారు చదివిన పద్యం ఏ పురాణంలో అప్పచెప్పాడంటే ఆహా ఎంత గొప్ప శిష్యుడు అనుకుంటారు. ఈ మోసపోవటం, ఈ గురువులు శిష్యుల్ని అనుగ్రహించడం అనేది వాళ్ళ లక్షణం, వాళ్ళ బలహీనత అది. ఈ శిష్యుడు గట్టిగా సేవ చేయగా ఏం కావాలి నాయన అని అడిగితే, మీ సేవ చేసి మీ దగ్గర కుస్తీ పొట్లు తెచ్చుకోవాలనుకుంటున్నానండి, వ్యాయామం నేర్పండి అన్నట్ట. అలాగే అన్నాడు గురువుగారు. 5 సంవత్సరముల పాటు తన విద్యంతా కూడా, తన మల్ల విద్యంతా కూడా ఈ మల్లుడికి నేర్పేశాడు. కొత్తగా వచ్చిన కుర్రాడికి గురువు గారు నేర్పారు. 5 ఏళ్ళు అయ్యాక అప్పుడు శిష్యుడు గురువు గారి దగ్గరకు వచ్చి, గురుదేవా మీ విద్యంతా నాకు నేర్పినట్టేనా అంటే, నేర్పాను రా బాబు, ఇవాళ నాకంటే నువ్వే గొప్పవాడివి, ఎందుకంటే అన్ని విద్యలు నేర్చుకున్నావు, నేనేమో 55 ఏళ్లలో అడుగు పెట్టాను, నా 50వ ఏట నువ్వు వచ్చావు, అప్పుడు 5 ఏళ్లుగా నీకు విద్య నేర్పాను, నాకు ఇప్పుడు 55 ప్లస్, నీకు 20 ప్లస్సే, 20వ ఏట వచ్చావు, 5 ఏళ్ళు విద్య నేర్చుకున్నావు, నువ్వు కుర్రాడివి, బలవంతుడివి, నేనా ముసలాణ్ణి, కాబట్టి నువ్వు నాకంటే గొప్పవాడు అయ్యావు, నిన్నింత బాగా తయారు చేసినందుకు పొంగిపోతున్నాను రా, నీలాంటి శిష్యుడు దొరికినందుకు కనుకనే సందేహం లేకుండా ఇప్పుడు నేను మిమ్మల్ని ఓడించగలనా గురువు గారు అన్నాడు. అందులో సందేహం లేదురా అన్నట్టు ఆయన. అయితే గురుదేవ వచ్చే ఆదివారమే మీతో బహిరంగంగా కుస్తీ పొట్లు పడతానన్నట్టు. ఈయన తెల్లబోయాడు. ఎవరైనా గురువు గారికి విద్య నేర్చుకున్నాక దక్షిణ ఇస్తారు. వీడేమిటి ఎన్టీఆర్ స్టేడియంలోనూ లేకపోతే గ్రౌండ్స్ లోనూ ఎక్కడో మల్ల యుద్ధం అంటాడు, ఖాళీ గ్రౌండ్స్ లో మల్ల యుద్ధం అని కంగారడి, వద్దునాడు ఆయన నీకు పుణ్యం ఉంటుంది, గురువు గారితో అలా యుద్ధం చేయకూడదు, గురువు గారి దగ్గర విద్య నేర్చుకుని ఆయన కంటే గొప్పవాడైతే ఆయన పూజించాలి తప్ప ఆయనతో మల్ల యుద్ధం చేసి ఓడించడం గురుదక్షిణ కాదురా బాబు వద్దన్నట్ట. కాదండి, అసలు నేను వచ్చిందే మిమ్మల్ని ఓడించడానికి, చాలా కాలం నుంచి మిమ్మల్ని ఓడించాలని నాకు లోపల కసి ఉంది, మా నాన్న మీ చేతిలో చావు దెబ్బతిన్నాడు, అప్పటి నుంచి నేను మీ మీద పగబట్టా, మిమ్మల్ని ఓడించాలంటే మీ దగ్గరే విద్య నేర్చుకోవాలి, అందుకే 5 ఏళ్లు మీకు సేవ చేశాను, మీరు కూడా నా మాటకు లొంగిపోయి నాకు మొత్తం విద్యంతా నేర్పారు, ఇక ఇప్పుడు ఎక్కడో ఒక చోట అందరూ ఉండేటటువంటి ఒక మంచి స్టేడియంలో ఒక కుస్తీ పొట్లు పెట్టేటటువంటి మైదానంలో మీతో కుస్తీ పడతాను, మిమ్మల్ని ఓడించాలి, ఆ ఓడించడమే మీ గురుదక్షిణ అన్నట్ట. పాపం గురువుగారు ఎంత బతిమాలో వెళ్ళలేదు వాడు. గురువు గారితో శిష్యుడు హోరాహోరి నేడే చూడండి అని బోర్డులు పెట్టాడు. ఆదివారం కుస్తీ పట్టన్నాడు. ఇంకేముంది, జనాలందరూ అబ్బా ఇన్నాళ్ళకి కదా మజా వస్తోంది, ఎవరి చేతిలో నువ్వు ఓడిపోనటువంటి గురువు గారు ఇప్పుడు శిష్యుడి చేతిలో ఓడిపోతాడేమో అనుకున్నారట. అందుకని అందరూ వచ్చారు. గురువు గారు శిష్యుడు కొట్టుకుంటూ ఉంటే అదో సరదా కొంతమందికి. 24 గంటలు న్యూస్లు ఉంటాయి కదా, అందులో చూసి ఎవడోడిపోతాడో చూడాలి, ఈ తగాదా పెట్టాలి. మా 5-6 దిక్కుమాలను న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఎంత ఆనందం అన్నట్టు, ఎవడన్నా కొట్టాడా, వివాదాస్పద వ్యాఖ్య చేశాడా, వాడిని ఎవరన్నా తరివారా, ఇక అక్కడి నుంచి ఒక 10 రోజులు పడి అదే కూడా అనమాట, అరెస్టు బరెస్టు, ఇంక ఇది గొడవ చేసేస్తారనమాట. ఇదో దరిద్రం. సరే ఊరంతా గందరగోళం అయిపోయింది. గురువు గారికి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది.
మైదానంలో కుస్తీ పట్ల దగ్గరకు వచ్చారు. గురువు గారికి దండం పెట్టి శిష్యుడు రారా గురువా ఇప్పుడు అన్నట్టు, ఏది దండం పెట్టి నీ సంగతి చూస్తాను గురువు అనగానే గురువుగారు మళ్ళీ బతిమాలట్టు, నాయన శిష్యానికి పుణ్యం ఉంటుందిరా, ఇంతకాలం విద్య నేర్చుకున్నందుకు రూపాయి దక్షిణ కూడా ఇవ్వద్దురా బాబు, నన్ను వదిలే అంటే కుదరదు గురువు అన్నాడు. సరే కానీ అన్నాడు ఈయన. ఇద్దరికి యుద్ధం జరుగుతుంటే గురువు గారిని తేలిగ్గా తిరగేసేస్తున్నట్టు వాడు. ఈ దెబ్బతో గురువు గారు ఓడిపోయారు. ఏళ్ల తరబడి 1000 మందిని ఓడించిన గురువు గారు ఒక్క దెబ్బకి శిష్యుడి చేతిలో ఓడిపోతున్నాడని అందరూ ఇలా సంకలు కొట్టుకున్నారు. కొందరు వీడు ఎప్పుడు పడిపోతాడని ఎదురు చూస్తున్న దుర్మార్గులు ఉంటారండోయ్, వీడు మంచి రికార్డు సంపాదిస్తున్నాడు కదా అందుకని వీడి మీద కేసు కొందరికి. వాళ్ళు చప్పట్లు కొట్టారు. కొంతమంది మాత్రం బాధపడ్డారు. మీలాంటి మంచి వాళ్ళు ఉంటారు కదా, గురువు గారి దగ్గర చదువుకుని ఆయనే ఓడిస్తున్నాడు దుర్మార్గుడు అని బాధపడ్డారు. ఎంతలో హఠాత్తుగా గురువు గారు ఆ కుర్రాడు నడుం దగ్గర ఇలా పుచ్చుకుని చపక్కన పెట్టి నేల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బకి వాడు నడుము విరిగిపోయింది. వాడు మళ్ళీ లేద్దామని చూస్తే నడుము పూర్తి విరిగిపోయింది వెనుకోస. బాబోయ్ బాబోయ్ అని ఆడవడం మొదలెట్టాడు. లేవలేకపోయాడు. మోసం గురువా మోసం, ఈ పట్టు నాకు నేర్పలేదేమన్నట్ట. ఒరే దౌర్భాగ్యుడా, నీలాంటి శిష్యులు ఉంటారని నాకు తెలుసు, అందుకే నేను ఎప్పుడు ఒక 5 పట్లు మాత్రం ఎవరికి నేర్పనరా, ఇప్పుడు నేర్చుకో అన్నట్ట. ఇప్పుడు నేను ఇలా తిప్పి విరగొట్టాను కానీ నడు, ఇప్పుడు నేర్చుకో అన్నట్టు. ఇంక నేర్చుకునేది ఉంది. వాడి జీవితంలో చక్రాల కుర్చీలో కూర్చున్నాడు. యావత్ జీవితం పెళ్లి పెటాకులు లేకుండా అయిపోయాడు. కాబట్టి గురువులు ఏం చేస్తారు, తమ దగ్గరికి శిష్యులు వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని విద్యలు ఇచ్చినా ఇలాంటి దౌర్భాగ్యులు కొందరు ఉంటారని తెలుసు కనుక అవసరమైతే వాడిని పడగొట్టడానికి కొన్ని మంత్రశక్తులు అట్టే పెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళని ఏదో చేద్దాం అనుకుంటే వీడి ముందు వాడు మాడి మసైపోతాడు, హసైపోతాడు. గురుశక్తే. ఈ బోడి వాళ్ళు ఏం చేయగలుగుతారు ఆయన్ని? వేదవ్యాసుడి దగ్గర ఎంతమంది లేరు, కానీ వ్యాసుడికి ఇలా ద్రోహం చేసిన వాళ్ళు లేరు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇది కలియుగం. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే పాపం ఈ కథ విన్నప్పుడల్లా అంతటి కశ్యపుడు మహామంత్రవేత్త, విషానికి విరుగుడు ఇచ్చినటువంటి వాడు, ఆయన దగ్గర విద్య నేర్చుకుని డబ్బు సంపాదించిన వాళ్ళు, ఆయన దగ్గర భోజనం చేసిన వాళ్ళు, ఆయనకి రోగం తగానే వదిలిపోయారు. ఒక్క శిష్యుడు తప్ప. ఆ ఒక్క శిష్యుడు పొల్లు కాదన్నమాట, వాడు నిజమైనటువంటి మంచి శిష్యుడు. వాడు కూడా వచ్చాడు. ఈయన బయలుదేరి తన పాపానికి ప్రాయశ్చిత్తం అలా చేసుకుందాం అనుకుని శాకల్యుడు అనే ముని ఉన్న చోటుకు వచ్చాడు. ఆ శాకల్యుడికి నమస్కరించి, అయ్యా నేను నిజంగా ఏం చేశానో తెలియట్లేదండి, నా పాపం స్వల్పం కానీ ఈ రోగం వచ్చింది అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, నిజంగా నువ్వు బ్రహ్మహత్యా పాపం చేయలేదు, ఏ హత్య చేయలేదు, దొంగతనం చేయలేదు, అయినా నీకు ఈ రోగం ఎందుకు వచ్చిందో దానికి గల పూర్తి కారణం నేను చెబుతున్నా విను. యోన రక్షతి విప్రేంద్ర విషరోగాతురన్నరం బ్రహ్మహాస సురాపీచ తేయాచ గురుతల్పక. పాము మంత్రం తెలిసి పాము విషానికి విరుగుడు వేసే మందు తెలిసినవాడు పాము కాటుకు గురైన వాడిని రక్షించకపోతే అటువంటి వాడు బ్రహ్మహత్యా పాపం, నిరంతరం ఏకాదశి నాడు కూడా మద్యపానం చేసిన పాపం, గురుపత్నిని పొందిన పాపం, చిన్నపిల్లల్ని చంపిన పాపం, పిల్లల్ని అమ్ముకోడని గృహాలకు అమ్మినటువంటి పాపం, ఇన్ని పాపాలు పొందుతాట. అసలు వైద్యంలో ఒక నియమం ఉంది. వైద్యం బాగా వచ్చి కూడా చికిత్స చేసే శక్తి ఉండి కూడా ఇతరులకి చికిత్స చేయకపోతే వాడు నరకానికి పోతాడు. అందున విషానికి విరుగుడు తెలుసుండి కూడా విరుగుడు ఇవ్వకపోతే ఇన్ని పాపములు పొందుతాడు. పైగా కన్యా విక్రయణశ్చాపి, కన్యని అమ్ముకున్న పాపాన్ని పొందుతాడు. హయ విక్రయణస్తథ, అశ్వమేధయోగం కోసం తెచ్చిన గుర్రము నమ్మిన పాపం పొందుతాడు. కృతజ్ఞుడికొచ్చే పాపం పొందుతాడు. ఇన్ని పాపములు నిన్ను చుట్టుకున్నాయి. నీ దగ్గర అద్భుతమైన మంత్రమున్నది, అద్భుతమైనటువంటి విరుగుడు, విషానికి విరుగుడిచ్చే శక్తి ఉన్నది. ఆ విషానికి విరుగుడిచ్చే శక్తితో పరమ పూజ్యుడైన పరీక్షిత్తును రక్షించక ధనలోభంతో తక్షకుడు పంపితే తక్షణం వెనక్కి తిరిగి వెళ్ళిపోయావు. ఈ పాపమే నీకు ఈ రోగం రూపంలో వచ్చి పట్టుకుంది. తాను చేసిన పాపాన్ని ఎవడైనా అనుభవించక తప్పదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి అయినా చెడ్డైనా ఏ వ్యక్తి అయినా చేసిందని అనుభవిస్తాడు. మంచి చేస్తే మంచి అనుభవిస్తాడు, చెడ్డ చేస్తే చెడ్డ అనుభవిస్తాడు. అనగా అయితే నాకు ప్రాయశ్చిత్తం లేదా అన్నట్టు ఆయన బాధపడుతూ. లేకపోవటం ఏంటి, ప్రతి కర్మకి ప్రాయశ్చిత్తం ఉన్నది. ఎటువంటి ఘోర పాపానికైనా విముక్తి ఉన్నది. ఈ ప్రపంచంలో
ఎటువంటి పాపమునకైనా విముక్తి లేకపోవడం అన్నది ఉండదు. నీకు ఇప్పుడు చెబుతున్నాను విను. అస్య పాపస్య శాంత్యర్థం ఉపాయం ప్రవదామితే. నీ మహాపాపానికి ప్రాయశ్చిత్తాన్ని నేను చెబుతున్నాను విను. రామేశ్వరం ఒక దివ్యక్షేత్రం. పూర్వం రామచంద్ర ప్రభు సీతా సమేతంగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు. అప్పుడు సీత ఇసుకతో ఒక లింగాన్ని చేసింది. ఆ లింగంలో ఈశ్వరుడి యొక్క జ్యోతి నిండిపోయింది. దానితో అప్పటి నుంచి అది స్ఫటికంలాగా అర్ధగా వెలిగిపోయింది. అది మహాజ్యోతి. ప్రళయకాలంలో శివుడు తన 3వ కన్ను తెరిస్తే వచ్చేటటువంటి జ్యోతి అందులో ఉన్నది. జ్యోతిర్లింగాలలో అత్యంత శ్రేష్టమైన లింగాల్లో అది కూడా ఒకటి. అసలు జ్యోతిర్లింగములే పరమ పవిత్రమైనవి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతు వందేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘృష్టేశంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణీయన వినశ్యతి అన్నారు వేదవ్యాసులు వారు. సౌరాష్ట్రంలో ఇప్పుడు గుజరాత్లో ఉన్నదే ప్రభాస క్షేత్రం దగ్గర, అక్కడ సోమనాథలింగం. శ్రీశైలంలో మల్లికార్జున లింగం, ఉజ్జయినిలో మహాకాళేశ్వర లింగం, ఓంకార క్షేత్రంలో అమరేశ్వర లింగం, ప్రజ్వల్యాం అంటే పార్లేలో వైద్యనాథలింగం, డాకినిలో భీమశంకరలింగం, సేతుబంధంలో రామేశ్వరలింగం, దారుకావనంలో నాగేశ్వరలింగం, వారణాసిలో విశ్వేశ్వర జ్యోతిర్లింగం, త్ర్యంబకంలో నాసిక్ అనే ప్రాంతంలో త్ర్యంబకేశ్వరలింగం. అది చాలా గొప్పది. గౌతమీ తీరంలో ఉన్నటువంటి ఆ దివ్యలింగం గురించి కూడా మీకు ఇదివరకు జ్యోతిర్లింగాల్లో చెప్పాను. వాడు హిమాలయంలో కేదారంలో కేదారేశ్వరలింగం, ఘృష్ణేశంలో ఘృష్ణేశ్వరలింగం, అదే విశాల క్షేత్రం అని కూడా పిలువబడుతుంది. ఈ 12 లింగాలని తలుచుకున్నంత మాత్రం చేతనే 7 జన్మల మహాపాపాలు తొలగిపోతాయి. ఉదయము మళ్ళీ సాయంత్రము ఈ శ్లోకం ఒక్కసారి చదువుకోండి, ఈ లింగాలను తలుచుకోండి. స్మరణేన కేవలం స్మరించినంత మాత్రం చేత సప్త జన్మకృతం పాపం 7 జన్మలలో చేసినటువంటి పాపం వినశ్యతి. నశ్యతి అంటే నశిస్తుంది, వినశ్యతి సర్వనాశనం అయిపోతుందట. ఇక ఆ పాపం మళ్ళీ రమ్మంటే రాదు. అటువంటి లింగాల నామాలు చదువుకోవాలి. ఇంట్లో ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవ వస్తూ ఉంటే 3 పూట్ల ఒక్కొక్కసారికి 3 సార్లు చొప్పున, అంటే పొద్దున 3 సార్లు, మధ్యాహ్నం 3, సాయంత్రం 3 సార్లు చొప్పున ఈ లింగాలని స్మరించి మా భార్యాభర్తల మధ్యలో తగాదాలు పోవాలి, మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది తిరిగి రావాలి, లేదా మా ఆయన అలిగి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన మా ఇంటికి తిరిగి రావాలి, మా ఆయన నాగోలు నుంచి తిరిగి మళ్ళీ ఏదో ఎల్బీ నగర్కి రావాలి, లేదా మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది తిరిగి రావాలి అని సంకల్పం చెప్పుకుని చదివి చూడండి. మీరు ఒక్క 40 రోజుల పాటు 3 పూట్ల ఇది చదవండి. ఒక్కొక్క పూట 3 సార్లు చొప్పున మీ భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వచ్చి తీరుతుంది. పరిష్కారం లేనటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పని చేస్తుంది. అందుకే ఇవన్నీ ప్రయోగం చేయాలి. కొన్ని మందులు కొందరికి పనిచేస్తాయి, కొందరికి పనిచేయవు. కానీ వికటించవు ఇవి. ఇంగ్లీష్ మెడిసిన్స్ కొన్ని వికటిస్తాయి, అంటే రియాక్షన్ ఇస్తాయి, కొంపలు ముంచుతాయి. కానీ నామాలు కొంప ముంచవు. అయితే మంచి ఫలితం ఇస్తాయి, లేకపోతే అవి ఏ ఫలితం లేకుండా అట్టే పడతాయి తప్ప అపఫలితం ఇవ్వవు. అందులో ఈ రామేశ్వర జ్యోతిర్లింగం గురించి కూడా శాకల్యుడు చెప్పాడనమాట. అద్భుతమైన జ్యోతిర్లింగం నాయన. అది సీతామాత చేత ప్రతిష్ఠింపబడింది. అది అందులోకే శివుడు లింగాన్ని జ్యోతిర్లింగంగా మార్చి జ్యోతిశక్తి నింపాడు. ఆ తర్వాత హనుమంతుడు కైలాసం నుంచి శివుడిచ్చిన మరో లింగం పట్టుకొచ్చాడు. ఆ లింగం వచ్చాక ఈ లింగం తీసేసి ఇక్కడ ప్రతిష్ఠిద్దాం అనుకున్నట్ట. అనుకుని ఈ లింగం తీసేస్తానని 2 చేతులతో బలంగా పీకాడు, రాలేదు. తోకతో చుట్టి లాగాడు, రాలేదు. సరిగదా ఆయనే స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఆ లింగం మాత్రం బయటికి రాలేదు. అప్పుడు రాముడు నవ్వి, ఈశ్వరుడు పార్వతీమాత ఇద్దరూ కలిసి నన్ను సీతను అనుగ్రహించారు. ఈ లింగంలోనే మేము శాశ్వతంగా ఉంటామన్నారు. అందువల్ల ఈ లింగాన్ని ఇంకెక్కడి నుంచి ఎవరూ కదల్చలేరు. నువ్వు పక్కనే ఆ లింగాన్ని ప్రతిష్ఠించు. నీ పేరు మీదుగా అది హనుమదీశ్వర లింగం అని పిలువబడుతుంది. ఇది మా పేరు మీదుగా రామేశ్వర లింగం అవుతుంది. 2 కలియుగాంతం వరకు ఇక్కడుంటాయి, ప్రజలను అనుగ్రహిస్తాయి. కాబట్టి ఒక ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఇక జ్యోతిర్లింగాన్ని అక్కడి నుంచి పెకలించడం ఎవడి వల్ల కాదు. మాది జ్యోతిర్లింగం, నీది ఆత్మలింగంగా ఇక్కడ ఉంటుంది అన్నాడు. ఆ దివ్యలింగం నాయన పరమ పవిత్రమైనది.
నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ గాయత్రీ తీర్థము సరస్వతీ తీర్థం అని 2 తీర్థములున్నాయి. ఆ తీర్థాలలో సంకల్పం చెప్పుకుని స్నానం చేయగానే విషానికి విరుగుడివ్వక పరీక్షిత్తు మరణానికి కారకుడు అవ్వడం వల్ల నీకొచ్చిన ఈ రోగం తొలగిపోతుంది. నీ భయంకర పాపం బ్రహ్మహత్యాది పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత నువ్వు రామేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకో. రామేశ్వరుడికి జలధార అంటే చాలా ఇష్టం. ఇవాళంటే మనం చేతితో చేసుకోలేకపోతున్నాం, కానీ అందరము పూర్వకాలంలో వెళ్లిన వాళ్ళందరూ తమ చేతితో ఆ లింగాన్ని అభిషేకించుకున్నారని ఈ పురాణంలో చెప్పారు. నేనేం చెప్పినా ఇందులోదే చెబుతున్నాను, స్కాంద పురాణంలోదే చెబుతున్నాను. అందులో బ్రహ్మఖండంలో చెప్పారు. అసలు జ్యోతిర్లింగాలన్నీ స్వయంగా తాకేవారు పూర్వం. జ్యోతిర్లింగములు మనుషులు తాకి తమంత తాము ముట్టుకొని అభిషేకం చేసుకునే లింగాలు. ఇప్పటికీ శ్రీశైలంలో పని చేస్తున్నారు. జనం పెరిగిపోయినప్పుడు లోపలికి పంపట్లేదు తప్ప ఉత్తప్పుడు పంపుతారు. కాశీలో అయితే చెప్పక్కర్లేదు. పూర్వకాలంలో ఇంత జనం లేని రోజుల్లో హాయిగా అరగంట కూర్చున్న రోజులు ఉన్నాయి. మేము అలా కూర్చుని మేము జనాలందరూ అప్పుడప్పుడు వెళుతూ ఉంటే మేమే మంత్రం చెప్పుకుని అభిషేకం చేశాం. నేను 3 గంటలు కూడా ఉన్నా ఒకప్పుడు. అది నా యోగం ఆ రోజుల్లో. ఇప్పుడు 3 గంటలు కాదు కదా, 3 సెకండ్లు చూస్తే తోసేస్తున్నారు. అంత జనం పెరిగిపోయారు మరి. కాబట్టి ఇప్పుడు అలాగే తప్పదు, దర్శనం చేసుకుని వెళ్ళాలి. జనమంతా అంతమంది ఉండగా నేనే 3 గంటలు కూర్చుంటానడం ధర్మం కాదు కదండి. మరి మిగతా వాళ్ళు కూడా భక్తులే కదా, వాళ్ళు కూడా చూడాలి కదా. జనం పెరిగినప్పుడు కొంచెం తప్పదు మరి. అలా ప్రతి జ్యోతిర్లింగాన్ని ఒకప్పుడు ముట్టుకున్నాం. కాలం మారింది, జనం పెరిగారు, భక్తి పెరిగిందో భయం పెరిగిందో తెలియదు. శనాదివారాలు మాత్రమే దేవుడి గుళ్ళో కనపడతారు, మిగతా రోజుల్లో కనపడరు. భక్తో భయమో ఏదో కారణమో కోరికో ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి జనం పెరగడం కూడా అవసరమే, వెళ్ళినవాడు ఏం పర్వాలేదు. ఇప్పుడు మీరేం చేస్తారు? పూర్వకాలంలో రామేశ్వర జ్యోతిర్లింగాన్ని జలంతో అభిషేకించారు, ఇప్పుడు మేమేం చేయాలని ఏమక్కర్లేదట. ఆ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనానంతరం లోపల 21 బావులు ఉంటాయి కదా, ఆ 21 బావులు నీళ్లలో స్నానం చేసేవాళ్ళు ఒక్క చుక్క నీరు జ్యోతిర్లింగార్పణ వస్తువుని కింద విడిచిపెడితే మీరు స్వయముగా రామేశ్వరుడి శిరస్సు మీద నీరు పోసి అభిషేకం చేసిన ఫలితం పొందుతారు. 21 బావుల్లో స్నానం చేయలేకపోయినా 1 బావులో చేసినా పర్వాలేదు, కుదిరితే అన్ని చేయండి. అందరికీ కుదరదు కదా, జలుబు ఎక్కువ కొంతమందికి. తల తడిసిందా హచ్చి హచ్చి అని తుమ్మినవాడు తుమ్మినట్టు తుమ్ముతారు, తుమ్ములు ఏం కథలు అయిపోతుంది. అలాంటి వాళ్ళు 1 కుండల్లో చేసినా స్నానం చాలు. ఓపికంటే 21 బావుల్లో చేయండి. లేదా ఇంకో టెక్నిక్, ఆడవాళ్ళకి సలహా ఇవ్వకూడదు, కానీ మగవాళ్ళకి తల తడిస్తే ఇబ్బంది ఉన్నప్పుడు మొత్తం గుండు చేయండి. భగవంతుడే ఆల్రెడీ గుండు చేస్తుంటే ఇంకేం పర్వాలేదు. మన పూర్వజన్మ సుకృతం వల్ల తల చక్కగా గుమ్మడి పండులో తయారైతే అప్పుడు మనం స్నానం చేస్తే ఎక్కువసేపు ఇబ్బంది ఉండదు అనమాట. జుట్టున్నప్పుడే తుడుచుకోకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. సరే, ఏది ఏమైనా 21 బావుల్లో స్నానం చేయటం పుణ్యం. అవకాశం ఉన్నంత వరకు ఆ పని చేయండి. అలాగని అనారోగ్యంగా ఉన్నవాళ్ళు వద్దు, 1 చుక్క నీళ్లు చల్లుకోండి, 1 చుక్క నీళ్లు చల్లుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఆ స్నానం చేశాక 1 బిందువు నీరు తీసుకుని అక్కడెక్కడైనా వదిలి ఇది నేను ఆ రామలింగేశ్వరునికి సమర్పిస్తున్నాను అనుకుంటే స్వయముగా మీ అంతట మీరు రామేశ్వరుడికి అభిషేకం చేసిన ఫలితం పొందుతారు. ఇదంతా శాకల్యుడు చెప్పి నీ పాప పరిహారార్థం స్నానానంతరం గాయత్రి సరస్వతీ తీర్థ స్నానానంతరం లోపలికెళ్ళు, రామేశ్వరుడికి జలాభిషేకం చెయ్యి, నీ మహాపాపం పోతుంది అనగా ఆయన చాలా సంతోషపడిపోయాడు. శాకల్య, ఇన్ని మంత్రశక్తులు నేర్చుకున్న నేను పురాణములు చదవకపోవటం అనే లోపం పొందాను, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నట్ట ఆయన. ఎందుకంటే కశ్యపుడు మంత్ర విద్యలు నేర్చుకున్నాడు, పాము మంత్రం, తేలు మంత్రం ఇవన్నీ నేర్చుకున్నాడు, కానీ పురాణ జ్ఞానం లేకపోవడం వల్ల కదా ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోయాడు. కానీ శాకల్యుడు పౌరాణికుడు, ఆయన దగ్గరేమో ఈ మంత్రాలు లేవు, పాము మంత్రాలు. ఆయనకేమో పురాణ విద్య తెలుసు, ఈయనకి ఈ విద్య తెలుసు. అందుకే ఇద్దరు కలిస్తే ఎక్కువ లాభం. ఈయనేమో రోగాలకు విరుగుడు, ఇది భవరోగాలకు విరుగుడు. రెండూ అవసరమే, రోగం భవరోగం రెండూ పోవాలి. భిషజే భవరోగిణం అన్నారు గురువు గారి గురించి చెబుతూ. గురువు అంటే ఈ భవరోగాలకి, సంసార సంబంధమైన కష్టములనే రోగములకు గొప్ప ఔషధం ఎవరు? గురువు అన్నమాట. అటువంటి దక్షిణామూర్తికి మనం ఎప్పుడు నమస్కారం చేసుకోవాలి. శాకల్యుడికి పదే పదే నమస్కరించి ధన్యవాదాలు చెప్పి ఈ ఒక్క శిష్యుడిని వెంటబెట్టుకెళ్ళాట. ఆ శిష్యుడితో కలిసి రామేశ్వరం వెళ్ళి ముందుగా గాయత్రీ తీర్థంలో స్నానం చేశాడు, తర్వాత సరస్వతీ తీర్థంలో స్నానం చేశాడు. అలా చెయ్యడంతో
పరమ సుందరాకారుడైపోయాడు. అంత పూర్వం అంతో ఎంతో గడ్డం నెరిసిందే, నెరిసిన గడ్డం కూడా మళ్ళీ నల్లగా అయిపోయింది. నిగనిగలాడుతున్న జుట్టు వచ్చింది. 25 ఏళ్ల కుర్రవాడిలా అయిపోయాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతూ ఉండగా గాయత్రీ సరస్వత్యా ఊచతుహు, గాయత్రీ సరస్వతులు ఇద్దరు కూడా ఊచతుహు ఆయనతో ఇద్దరు కలిపిలా పలికారట. కాశ్యపావాం హి గాయత్రీ సరస్వత్యో విధి ప్రియే. నాయన కాశ్యప, మేమిద్దరం నీకు దర్శనం ఇవ్వడానికి వచ్చాం. నన్ను గాయత్రి అంటారు, ఈవిడిని సరస్వతి అంటారు. మేమిద్దరం బ్రహ్మస్వరూపాలం, బ్రహ్మ యొక్క శరీరాన్ని నడిపేటటువంటి పత్ని రూపంలో ఉండే శక్తులం. ఈ తీర్థ రూపంలో ఇక్కడున్నాం. గాయత్రి సరస్వతి తీర్థములు ఇతరులకు తెలిసి కాని తెలియక కాని ద్రోహం చెయ్యటం వల్ల వచ్చే పాపాలు తొలగిస్తాయి. అనగా వైద్యం చెయ్యాలి, చెయ్యలేదు, ఆ పాపం ఇందులో స్నానం చేస్తే పోతుంది. విద్య నేర్పాలి, మనకు వచ్చిన విద్య తప్పక ఇతరులకు నేర్పాలి. అలా నేర్పకుండా తమలో దాచుకుంటారు చూసారా, అలా విద్యని దాచుకున్నటువంటి వాళ్ళకి రోగాలు వస్తాయి, వాళ్ళు పాపాత్ములు అవుతారు. ఈ పాప ప్రాయశ్చిత్తానికి రామేశ్వరం వెళ్లి ఈ గాయత్రి సరస్వతి తీర్థాల్లో స్నానం చెయ్యాలి. స్నానం చేసాక వాళ్ళు అలాంటి పాపాలు చేయకూడదు. అలా తెలియక తమ విద్యలు ఎవరికీ నేర్పక ఆ పాపం ఎక్కువైపోయినటువంటి వాళ్ళు, పాపం పొందిన వాళ్ళు ఈ తీర్థాల్లో స్నానం చేస్తే పాప విముక్తులు అవుతారు అన్నారు. అత్యంత ప్రాచీన కాలంలో గొప్ప కథ ఉండేదండి, పురాణ కథ. పురాణ కథలన్నీ మన దైవానుగ్రహం వల్ల మనం పొందినటువంటి మంచి కథలు. అవన్నీ మనకు గుణపాఠం నేర్పిన కథలు. పూర్వం ఓ ఊళ్ళో 2 వైద్యులు ఉండేవారు. ఒక ఆయన పక్షవాతానికి మందులు ఇస్తాడు, ఇంకొక ఆయన పాము కాటు, జర్రికాటు, తేలుకాటు వీటికి మందిచ్చేవాడు. ఈ విధంగా కాట్లకి మందిచ్చేవాడు ఒకడున్నో, పక్షవాతం వంటి దిక్కుమాల రోగాలకు మందిచ్చాయని ఒక ఆయన అనమాట. ఇద్దరు చాలా గొప్పవాళ్ళు, ధన్వంతరి లాంటి వాళ్ళు. కానీ ఎవ్వరికీ విద్య నేర్పేవారు కదట వాళ్ళు. ఎందుకంటే ఈ విద్య నేర్పితే అవతల వాడు వీడికి పోటీ అయిపోతాడు, వాడు క్లినిక్ పెడతాడు, దాంతో వీడికి పోటీ వస్తుంది, తనకి ఆదాయం పడిపోతుంది అనుకున్నారట ఇద్దరు. ఇలా ఉండగా ఓ రోజున ఈ పాము కాటికి మందేశానికి పెరాలసిస్ వచ్చి మాట పడిపోయింది, మూతిలా తిరిగిపోయి చేతులు గడిపడిపోయాయి. వెంటనే ఈ పాము కాటేసాయన అన్నాడు ఇలా గురకబెట్టి, అంటే ఆ పక్షవాతం మందు వేసాయని తీసుకురండి అని. కానీ కర్మ ఏంటో తెలుసా, ఈ పక్షవాతానికి మందు వేసానికి పాము కట్టేసింది. అప్పుడే ఆయన కింద పడిపోయాడు, నొరక్ కక్కున్నాడు. కక్కుని పాము కాటువంటి పిలవండి అన్నట్ట. పాము కాటుకి మందేసి ఆయనేమో పెరాలసిస్ చేసి మందేయలేకపోయాడు. పెరాలసిస్కి మందేసేవాడు పాము కాటుతో తెచ్చాడు, పాము కాటికి మందేసేవాడు పక్షవాతంతో తెచ్చాడు. ఇద్దరూ తెచ్చారు, ఇద్దరికి వైద్యం లేకుండా పోయారు. ఒకే రోజు ఇద్దరూ పోయారట. అప్పుడు ఆ ఇళ్లలో భార్యలు ఏడ్చారు, కనీసం పిల్లలకు కూడా విద్య నేర్పలేదు దౌర్భాగ్యులు, పిల్లలు కూడా పోటీ అయిపోతారేమో. కొంతమంది అంతేనండి, పిల్లలకు కూడా నేర్పరు. తమ ఆస్తి పిల్లలకు 1 రూపాయి ఎవరండో, ఏమో వాళ్ళు ఎక్కడ లాగేసుకుంటారని భయం అనమాట. ఇదేం దరిద్రమో తెలియదు మరి కర్మ. ఈ సంపాదించింది పిల్లలకి ఇవ్వక, శిష్యులకి ఇవ్వక, ఎవరికి ఇవ్వక దాచుకుని ఏం చేస్తారు? చివరికి తమతో పాటు పట్టుకుపోతారా? ఒకసారి ఆలోచించండి, మనలో ఎవరైనా మనతో పాటు మన ఇల్లు పట్టుకెళ్ళగలమా? అలా పట్టుకెళ్లే శక్తి ఉంటే ఈ 4 రోజులంతా మీతో పాటు నేను వైకుంఠాన్ని పట్టుకుపోయేవాడిని. ఈ గుడి అక్కడే పెట్టుకుని వైకుంఠంలో కృష్ణుడు ఎదురుకుండా ఉపన్యాసం చెప్పేవాడిని. కుదరదు, మన శరీరమే మనతో రాదు. అయినా కొందరికి వెర్రనమాట. అలా యావజ్జీవితం దాచి చివరికి దొంగలే పట్టుకుపోతారో, గవర్నమెంట్ పట్టుకుపోతుందో, చివరికి ఏమవుతుందో తెలియదు, అలాగే పడి ఏడుస్తారనమాట. అందుకని విద్య ఎప్పుడూ కూడా ఇతరులకి నేర్పాలి. ఏం చేస్తాం, పాపాత్ములు ఉంటారు, లేరన్నాం. మంత్రోపదేశం పొంది ఆ మంత్రం గురువులేదు ప్రయోగించే పాపాత్ములు ఉండొచ్చు, గురుద్రోహులు ఉండవచ్చు, గురువులకి అవకాశం వచ్చినప్పుడు సాయం చేయకుండా, ఎట్టి పరిస్థితుల్లో స్పందించకుండా ఉండే దుర్మార్గులు ఉండొచ్చు కాక. ఎంతమంది ఉన్నా నీ బుద్ధి నీదే, నువ్వు సద్బుద్ధితో విద్యని దానం చెయ్యి. విద్యాదానం మహాదానం. అది ఆ దానం ఫలితం గురించి మాత్రం ఆలోచించకూడదు. ఇది శాస్త్ర నియమం. ఈ పాపాలన్నిటికీ ఒకవేళ తెలియక ఈ పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం ఏంటనమాట, రామేశ్వరంలోని గాయత్రి సరస్వతి తీర్థ స్నానం. ఈ స్నానానంతరం రామేశ్వర దర్శనం చెయ్యాలట. స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు అక్కడి నుంచి బయటికి రావాలి. ఇలా పలికి సరస్వతి గాయత్రి కూడా ఆయన ఆశీర్వదించి బయటకు వచ్చేశారు. ఈ చరాచర జగత్తంతటికి మూలకారకుడైన పరమాత్ముడిని ధ్యానం చేసుకుని, అమ్మయ్య మొత్తం మీద ప్రాయశ్చిత్తం దొరికిందిరా బాబు అనుకుని ఆయన తిరిగి వచ్చేశాడు.
ఇది పరమ పవిత్రమైన గాయత్రి సరస్వతీ తీర్థ ప్రశంస. ఇక్కడి నుంచి వరుసగా అనేక తీర్థాలు అందులో అక్కడ ఉన్నటువంటి అన్ని చెప్పుకొచ్చాడు. వరుసగా అక్కడ 24 తీర్థాలు ఉన్నాయని మొదటి రోజు చెప్పానే, అదే మళ్ళీ ఇంకోసారి చెప్పారు. మానవులై పుట్టాక కొన్ని రుణాలు ఉన్నాయి. ఆ రుణాలు గురు రుణం, పితృ రుణం, ముని రుణం, దేవరుణం, మానవ రుణం, ఇలా అసలు మొదట్లో 7 రుణాలు చెప్పారు. ఈ 7 రుణాలు తర్వాత పంచయ్యాయి, వాటిని మళ్ళీ కుదించారు. కొందరు 3 అన్నారు, కానీ నిజానికి స్కాంద పురాణం 7 రుణాలు ఉన్నాయి అన్నది. అది 1 విప్ర రుణం, 2 దేవరుణం, 3 గురు రుణం, 4 పితృణం. మాతాచ పితాచ పితరో. పితృణము అంటే తల్లిదండ్రులు ఇద్దరికి అనమాట ఆ రుణం. నరరుణం, మానవుడై పుట్టాం గనక మనం. ఇది కాక ప్రత్యేకించి పురాణములిచ్చినటువంటి మునులకు మనం తీర్చుకోవలసింది అదొక అద్భుతమైనది. పౌరాణిక ముని రుణం అని పిలుస్తారు అన్నమాట దాన్ని. ఆఖరిది చిట్ట చివరిది త్రిమూర్తులకు సంబంధించిన రుణం. ఒకడు సృష్టికర్త, ఒకడు సృష్టిహర్త, ఒకడు సృష్టిభర్త. ఆ త్రిమూర్తులకు కృతజ్ఞులమై వాళ్లకు కూడా రుణం తీర్చుకోవాలి. ఈ రుణములన్నీ తీర్చుకునే ఒక దివ్య తీర్థం రామేశ్వరంలో ఉన్నది. దానికి ఏమని పేరు? రుణమోచన తీర్థం అని పేరు. అస్తి తీర్థం మహాపుణ్యం నామ్నాతు రుణమోచనం రుణాని త్రీణి నశ్యంతి నరాణామత్ర మజ్జనాత్. రుణమోచనం అనే ఒక తీర్థం ఈ రామేశ్వర క్షేత్రంలో ఉన్నది. అది అద్భుతమైన తీర్థం. ఆ తీర్థంలో స్నానం చేస్తే ఇందాక చెప్పిన 7 రుణాలు గాని, లేదా ఇందాక చెప్పిన దేవ ముని పితృరుణం ఇటువంటి రుణాలు కాని అన్ని రుణాలు తీరిపోతాయి. ఋషి దేవ పితృరుణం తప్పక తీర్చుకోవాలి. తక్కిన రుణాల విషయంలో కొంచెం అటు ఇటు అయినా పెద్ద ప్రమాదం లేదు పొమ్మన్నారు. ఇక్కడే చెప్పాడు, ఋషీణాంచ దేవతానాంచ పితృణాంచ ద్విజోత్తమ. రుణత్రయం అంటారు దాన్ని. ఇందాక చెప్పిన 7 రుణాలు తీర్చుకోకపోయినా ఋషి రుణము, దేవరుణము, పితృణము ఇవి తీర్చుకున్న మానవుడు తరిస్తాడు. కాబట్టి జీవితంలో ఒకసారైనా అక్కడ స్నానం చెయ్యాలి. కొంతమందికి సంతానం ఉండదు. సంతానం లేనటువంటి వాడు పితృణం తీర్చుకోలేడు. తనకి పిల్లలుంటేనే పితృదేవతలకి పిండ ప్రదానం చేయగలుగుతాడు. వీడి తర్వాత వీడి వంశస్థులు వీడికి పిండ ప్రదానం చేస్తారు. అస్సలు సంతానం లేదనుకోండి, అటువంటి వాళ్ళకి ఈ రుణమోచన తీర్థంలో స్నానం చేస్తే పితృదేవతల రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. కొంతమంది ఉంటారు పాపం, ఏ గురువుల్ని సేవించక యావజ్జీవితం ఉదర పోషణతో గడుపుతారు. కేవలం తిండి తింటూ కాలక్షేపం చేస్తారు. గురువులను ఆశ్రయించక, పురాణములు గనక మంత్రానుష్ఠానం చేయకపోతే వాడు కూడా నీచ జన్మెత్తుతాడు. అటువంటి వాడు పశ్చాత్తాపంతో అయ్యో గురువుని ఆశ్రయించలేదు, ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తం ఏమిటి అని ఆలోచనలో పడ్డప్పుడు తప్పక ఈ రుణమోచన తీర్థంలో స్నానం చెయ్యాలి. స్నానం చేస్తే గురువులను ఆశ్రయించని కారణం చేత గురు రుణం తీరలేదు గనక ఆ దోషం తొలగిపోయి గురు రుణం తీర్చుకున్నవాడు అవుతాడు. మరికొంతమంది ఉంటారు, దేవతలను ఏనాడు పూజించడు, ఒక్కనాడు కూడా ఒక నైవేద్యం పెట్టేవాడు. మనం ఏం తింటున్నా దేవతలకి సమర్పణ చెయ్యాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు, భగవదర్పణము చెయ్యకుండా తిన్న ఆహారం భయంకర ఆహారం, నెత్తురు కూడది, అది అశుచి కలిగిన పదార్థం. సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు సాత్వికులు ఎప్పుడు తాము ఏం తింటున్నా అది కృష్ణార్పణ వస్తు అంటారట. ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మను తలుచుకుని ఆయనకి నువ్వు తినే ఆహారం సమర్పిస్తే ఆ క్షణమే ఆహారం పరమ పవిత్రమైన అమృతాహారం అయిపోతుంది, చాలా గొప్పదవుతుంది. ఆయన ఏం తింటాడా అని అక్కర్ల, అది పిచ్చి ప్రశ్న. ఆయన చూపులు దాని మీద పడతాయి. అందులో ఉన్న కొంత పదార్థం ఆయన తింటాడు, అమృతం అందులో నింపుతాడు. పరమాత్ముని చూపు పడగానే అమృత కిరణములు అందులో చేరతాయి. అందుకే ఆహారంలో రుచి వస్తుంది. ఏమండి, ఇంట్లో మీకోసం చేసుకున్న లడ్డూకి భగవంతుడికి నైవేద్యం కోసం తయారు చేసిన లడ్డూకి ఎంత తేడా ఉంచండి. దేవాలయంలో నైవేద్యం చేసిన తర్వాత మనకిచ్చే ప్రసాదపు లడ్డూలో ఏదో తెలియని ఒక గొప్ప రుచి వస్తుందా లేదా? అది ప్రసాదం. అది అదే నీకోసం నువ్వు చేసుకున్నావు అనుకో, అది ఎంత గింజుకున్నా నువ్వు ఎంత గొప్ప వంటవాడివైనా అంత రుచి రాదు. ఓ చిన్న కథ చెప్తాను మీకు. ఓసారి తులసీదాసు గారు రామచరిత మానసు రాస్తున్న రోజుల్లో ఆయన దగ్గర ఒక మంత్రోపదేశం పొందిన ఒక ఆయన ఉండేవాడు.
ఎప్పుడూ రామనామస్మరణం చేసే మహాత్ముడు. ఆయన ఢిల్లీలో ఒక ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చకుడు. ఆంజనేయుడి దగ్గర రోజు తులసీదాస్ గారు రాసినటువంటి హనుమాన్ చాలీసా చదివేవాడు. హనుమాన్ చాలీసా అంటే ఎంత గొప్పదండి, అది చాలా గొప్పది. అది చదివితే తప్పనిసరిగా సిద్ధి పొందుతాం. ఇంచుమించుగా సుందరకాండం వంటిది అది. అందులో ఎన్నో బీజశక్తులు కూడా ఉంటాయి. నేను ఎన్నోసార్లు అనుభవపూర్వకంగా చెబుతున్నమాట. ఆంజనేయుడిని ప్రత్యక్షంగా చూడాలంటే హనుమాన్ చాలీసా చదవలసిందే. హనుమంతుణ్ణి తలుచుకుని హనుమాన్ చాలీసా చదువుకుంటున్నట్ట ఒక అర్చకుడు, ఆంజనేయ స్వామి గుడి అర్చకుడు. అది రాత్రి 12 గంటల సమయం. ఆ రోజు ఏకాదశి. అందుకని ఆయన జాగరణ ఉంటూ జయ హనుమాన్ అంటూ పాడుతున్నట్టు ఆయన. అక్బర్ ఆ కాలంలో ఢిల్లీని పరిపాలిస్తున్నాడు. తులసీదాసు అక్బరు సమకాలికులండోయ్. అక్బరు ఢిల్లీని పరిపాలిస్తూ తాన్సేన్ అనేటటువంటి గాయకుడిని వెంటబెట్టుకుని మారువేషంలో రాత్రిపూట తిరుగుతున్నట్ట. రాత్రిపూట అప్పుడప్పుడు మారువేషంలో తిరుగుతూ శత్రువులు తిరుగుతున్నారేమో పట్టుకుందామని తిరిగేవారు. కూడా తాన్సేన్ ఉన్నాడు. తాన్సేన్ అనేవాడి సంగతి తెలుసుగా మీకు. ఆయన దీపక్ అనే రాగం పాడితే దీపం తనంతా తాను వెలిగేదిట. ఇప్పుడు మనం అగ్గిపెట్టి గీకి గీకి ఆ పుల్లలు పాడైపోతున్నాయి కానీ దీపం వెలగదు. తీరా దీపం వెలిగితే కాస్త ఫ్యాన్ వేస్తే కొండెక్కుతాయి. కానీ ఆయన దీపక్ అనే రాగం పాడితే టక్కన దీపాలు వెలిగి మళ్ళీ ఆయన రాగం ఆపినా సరే అలా వెలుగుతూనే ఉండేవాట. అంత గొప్ప విద్వాంసుడు, చాలా గొప్ప సంగీత విద్వాంసుడు. అతన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఇంతలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి అర్చకుడు పరమ మధురంగా పాడేస్తున్నాడు ఈ హనుమాన్ చాలీసా అన్నమాట. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహులోక ఉజాగర అంటూ పాడుతూ ఉంటే అక్బర్కి మతిపోయింది. ఎంత బాగున్నదండి అతని కంఠం. అతని కంఠ మాధుర్యానికి రాళ్లు కూడా కరిగిపోతున్నాయి, ఎండిపోయిన చెట్లు కూడా చిగురిస్తున్నాయి అనుకుని ఆ హనుమాన్ చాలీసా అయ్యేదాకా అక్కడే ఉండి ఆ మారువేషంలో చాలీసా అంతా విన్నాడు. నిజానికి అక్బర్కి ఈ హిందువులంటే పడదు, ఆ చాలీసా అంటే ఇష్టం లేదు. కానీ మాధుర్యంతో విన్నాడు వాడు. విని అయిపోయాక చప్పట్లు కొట్టాడు. అర్చకుడు ఎగాదిగా చూశాడు. అప్పుడు అన్నట్టు అక్బర్, ఎందుకయ్యా ఇక్కడ ఈ గుళ్ళో కూర్చొని అర్చన చేసుకుంటూ వచ్చి రాని జీతంతో బతుకుతావు? ఈ గుళ్ళో నీకు ఎంత ఆదాయం వస్తుందంటే, ఏముందండి నాకు జీతం అంటూ ఏం లేదు, ఎవడన్నా వస్తే పళ్ళెల్లో 10 పైసలో రూపాయో 10 రూపాయో వేస్తే దాంతో బతుకుతాను అన్నట్ట. ఒక్కోసారి పోషణ కూడా కష్టం అన్నాడు ఆయన. పిచ్చాళ్ళలో ఉన్నావు, రూపాయి ఆదాయం లేని ఈ ఆలయం గొడవ నీకెందుకు? ఇప్పుడు మన ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలిస్తున్న అక్బర్ బాదుషాహ్ ఉన్నాడే, ఆయన దగ్గరికి వెళ్ళు, నెలకి 1000 రూపాయలు ఇస్తాడు. నేను చెబుతాను, రికమెండేషన్ లెటర్ రాస్తాను, సంవత్సరానికి 12,000 సంపాదించవచ్చు, కోటీశ్వరుడు అయిపోతాను. ఎందుకంటే ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ, రూపాయికి ఇంత వచ్చే రోజులు అవి, అందుకని నీ జాతకం మారిపోతుంది అన్నట్ట. ఆయన పక్కపక్కనవి అక్బర్ దగ్గరికి రికమెండేషన్ ఇస్తానంటావు, నువ్వే అక్బర్ అని నాకు తెలుసు అన్నట్టిన. వాడికి మతిపోయింది అక్బర్కి. ఓరి బాబాయ్, మారువేషంలో ఉన్న నేను కనిపెట్టాడు, ఇంకా అయ్యో ఏ శత్రువులను కనబడితే పీకి తీసేసేవారు అనుకున్నట్ట. అలా నన్నెలా కనిపెట్టావు అన్నట్ట. అదే నా హనుమంతుని శక్తి అంటే. నేను రోజు ఆంజనేయుడిని తలుచుకుంటాను, జై హనుమ అంటాను. మా ఆంజనేయుడు నాకు రామమంత్రం ఇచ్చాడు, విడిచిపెట్టకుండా రామజపం చేసుకుంటాను. రామమంత్రం జపించేవాడికి చరాచర జగత్తులు అసాధ్యం లేదు అన్నట్ట. అలాంటప్పుడు మరి కొలువులోకి రావచ్చు కదా, బోల్ డబ్బు వస్తుంది కదా అంటే, అప్పుడు ఏమన్నాడు తెలుసా అర్చకుడు, నాయన నీ పక్కన ఉన్నవాడు తాన్సేన్, అతను శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు, నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. అతడు సంగీతం పాడితే దీపాలు కూడా వెలుగుతాయి, కానీ అంతటి వాడి కంఠం కంటే నా కంఠమే నీకు మధురంగా అనిపించింది. కారణం ఏమిటో తెలుసునా? అతడు నీవిచ్చే డబ్బు కోసం, నీ కక్కుర్తి కోసం నిన్ను స్తోత్రం చేసి నీ ఎదురుగుండా పాడుతున్నాడు. నిజానికి అతని కంఠం కంటే నా కంఠం గొప్పది కాదు, కానీ నా కంఠంలో ఈ మాధుర్యం ఎందుకు వచ్చిందో తెలుసా? అతనిలాగా డబ్బుకు అమ్ముడిపోయి పాటల నేను నా రాముడి కోసం, నా ఆంజనేయుడి కోసం పాడుతున్నాను, అందుకని నా కంఠంలో ఇంత మాధుర్యం వచ్చిందన్నాడు. నేను నా దేవుడి కోసం పాడటం వల్ల నా కంఠం సామాన్యమైన కంఠమైనా ఇంత మధురంగా మారిపోయింది. నాకు తెలియకుండానే పాండిత్యం వచ్చింది. శాస్త్రీయ సంగీతం కష్టపడి నేర్చుకున్న వారి గొంతు కంటే భగవంతుని కోసం పాడేవాడి కంఠమే బాగుంటుంది. ఇదే నేను ఇప్పుడు ఈ గుడి వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చాననుకో, మీ ఆస్థానంలో
అక్బర్ అక్బర్ అని నీ మీద పాడితే ఆ తర్వాత నా గొంతుకు రబ్బర్ అయిపోతుంది. అప్పుడు నా కంఠంలో మాధుర్యం ఉండదు. డబ్బు కోసం, ఇతరుల కోసం మేము అందుకే పాడం నాయన. ఈ ఆంజనేయ స్వామి గుళ్ళో నాకు రూపాయి వచ్చినా ఆ రూపాయి నాకు 1 కోటి రూపాయల కంటే ఎక్కువ. నీ ఆస్థానంలో కక్కుర్తిగా పనిచేసి సంపాదించే 1 కోటి రూపాయలైనా నాకు చిల్లిగవ్వ కంటే తక్కువ అన్నట్ట. అది మన భారతదేశంలో ఉన్న అర్చకుల గొప్పతనం. లేకపోతే ఎన్ని గుళ్ళండి, కొన్ని గుళ్ళల్లో అయితే అసలు ఎప్పుడు ఆదాయం ఉండదు, దానికి ఏముండదు. ఉన్న పొలానికి కాస్త ఎండోన్మెంట్స్ అనే పేరుతోటి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ లాగేసుకుని అన్యాయం చేస్తోంది. ఆ దుర్వ్యవస్థలో కూడా రూపాయి ఆదాయం లేకపోయినా చాలా చోట్ల అర్చకులు ఇంకా గుళ్ళోనే బతుకుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ గుడి వదలలేక, ఆ దేవుడిని వదలలేక, ఆ దేవుడి సేవే మాకు నిజమైన సేవ అనుకుని అదే ఆదాయం అనుకుని బతుకుతున్న పుణ్యాత్తుల్ని నేను చూశాను కాబట్టి చెబుతాను అన్నమాట. అసలు అక్కడ ఏ రూపాయి లేకపోయినా బతుకుతున్నారు పాపం. కానీ భగవంతుడి దయ వల్ల వాళ్ళు కోట్లు సంపాదించకపోయినా పోషణకి లోటు లేకుండా భగవంతుడు ఏదో రకంగా రక్షిస్తూనే ఉన్నాడు. మనం అలాంటి గుళ్ళు చూసుకోవాలి. కేవలం డబ్బున్నటువంటి పెద్ద పెద్ద గుళ్ళకి ఎప్పుడు చూసినా కోట్లు వచ్చేటటువంటి గుళ్ళకెళ్ళి 1 కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చేయటం. నువ్వు 1 కోటి రూపాయలు కాదు, బంగారపు కిరీటి ఇచ్చినా మర్నాటికి అది అక్కడ ఉంటుందో లేదో తెలియదు. కానీ ఎక్కడ ఏ ఆదాయము లేక నానాయాతన పడుతున్న చిన్ని గుళ్ళకి వెళ్ళండి, అక్కడున్న అర్చకుడికి 10 రూపాయలు ఇవ్వండి. రోడ్డు మీద నానాయాతన పడుతున్న పురోహితులు వాళ్ళకు 10 రూపాయలు ఇవ్వండి. అది పుణ్యం. చాలాసార్లు చెప్పాను మీకు. అటువంటి వాళ్ళకి ఇచ్చేది ఇంకా ఎక్కువ లాభం వస్తుందన్నమాట మనకి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను మనం తెలిసి కాని తెలియక కాని భగవంతునికి సమర్పణ చేస్తే అందులోకి అమృతం వచ్చి కూర్చుంటుంది. అది నిజమైన ఆహారం అవుతుంది. అది అమృతంలో మనల్ని రక్షిస్తుంది. కాబట్టి కృష్ణుడికి ఏదైనా ఇస్తే తింటాడా లేదా అనుకోవద్దు. ఆ పరమాత్మునికి సమర్పించినది ఏదైనా పరమ మధురంగా ఉంటుంది. ఇందాక చెప్పిన అర్చక స్వామి వారి కంఠం చూసారా? భగవంతునికి సమర్పించడం వల్ల మధురం అయ్యింది. అలాగే మనం రోజు వండుకున్న ఆహారాన్ని ఆ భగవంతునికి సమర్పించి తినాలి. అదే పూర్వకాలంలో ఆపోసిన పట్టుట అన్నారు. విస్తట్లో అన్ని వేశాక గాయత్రి మంత్రం చెప్పుకుని నీళ్లు చుట్టూతా తిప్పి ఆ నీరు ఆహారంగా తీసుకోగానే ఇది భగవంతునికి సమర్పించావు కదా, అందువల్ల ఆ ఆహారం అమృత ఆహారం అవుతుంది. అలా సమర్పించకుండా తింటే అది విషాహారం, అది మాంసాహారం కంటే డేంజర్, అది రక్తం తాగడంతో సమానం అన్నారు. అందుకని కృతజ్ఞత కలిగిన వాడు ఏం తిన్నా భగవంతుడికి సమర్పిస్తాడు. మా చిన్నప్పుడు ఒక ఆవిడ చూసేవాడిని. ఆవిడ ఇంటి పేరు గోటేటి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు అని పేరు. ఆవిడ మేము ఎప్పుడు మా అత్తయ్య గారు అనడం వల్ల పేరు మర్చిపోయాం, కానీ ఇంటి పేరు గోటేటి గుర్తు నాకు. ఆవిడ కాఫీ తాగినా ఆ కాఫీని అలా ఓసారి దేవుడికి చూపించి తాగేది. నేను చిన్నప్పుడు నాకు తెలియదు కదా, బొత్తిగా 5 ఏళ్ల వయసులో, అదేంటంటే కాఫీ కూడా దేవుడికి పెడతారంటే పిచ్చాడ, కాఫీయే కాదురా విషమైనా నువ్వు తింటున్నది తాగుతున్నది దేవుడికి చూపించాలంది ఆవిడ. అది ఎంత గొప్ప భక్తి అండి అది. ఆవిడ కాఫీ తాగింది, ఆ కాఫీ ఇచ్చింది. అలాగే కొంతమంది తాము రాత్రిగా తాగుతున్నది కూడా చూపించి ఇచ్చేస్తున్నారు. సరే, అది ఒక మూఢ భక్తి, అది పక్కన పెట్టండి. అవన్నీ నేను చెప్పగలను. కానీ ఇది పక్కన పెడితే నిజంగా చెప్తున్నారా, ఆ భక్తికి మెచ్చుకోవాలి మనం. అది మంచిగా చెడ్డ లోపమా పక్కన పెట్టండి. ఆవిడ కాఫీ ఇష్టం ఇచ్చింది. ఇంకొక ఆయన ఉండేవాడు, ఆయనకు ముక్కుపొడం అంటే ఇష్టం. ముక్కుపొడం పిలిచినప్పుడల్లా ముక్కుపొడంలా శివుడికి చూపించి అనేవాడు ఆయన. అంటే అంతటి గాఢభక్తి. నా దేవుడికి ఇవ్వకుండా ఏది పుచ్చుకోకూడదు అన్నాడు. ఇలా అని మీరు ఎప్పటి నుంచి సిగరెట్లు కాల్చి ఆయనకి ధూపం చూపించకూడదు పాపం. లేనిపోరు కూడా ఏదైనా చెబితే మీరు అలాగే మొదలెడతారు. అన్ని చెత్త పదార్థాలు పెట్టవరు కదా అక్కడ. ఆ దౌర్భాగ్యుడు ఏం చేశాడు, ఏదైనా దేవుడికి సమర్పించమన్నారు కదా అని రోట్లో సిగరెట్ పెట్టి వెలిగించి ధూపం సమర్పేమన్నాడు. మళ్ళీ ఆ ధూపం పాపం మీరు చేయొద్దు. ధూపం అంటే ధూపం ఇవ్వండి. తింటున్న పదార్థాలు సాధ్యమైనంత వరకు పరమాత్మకి సమర్పించి తినడం అదొక గొప్ప పుణ్యం అన్నమాట. అప్పుడు మనకి దేవరుణం తీరుతుంది. ఈ రుణాలు ఒకవేళ మనం తీర్చలేకపోతే పరమ పవిత్రమైన ఈ రామేశ్వర క్షేత్రానికి వెళ్లి రుణమోచన తీర్థంలో స్నానం చెయ్యాలి. భూలోకంలో ఎంతటి వాడైనా, వాడు పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా ఈ రుణం తీర్చుకోవలసిందే. ఇంకా అక్కడి నుంచి అంగద తీర్థం అని ఒకటి ఉన్నది. ఈ రుణమోచన తీర్థానికి కొంచెం దగ్గరలోనే అంగద తీర్థం. అంగదుడు యువరాజు. సుగ్రీవుడు వెళ్ళిపోతూ అంగదుడినే పట్టాభిషిక్తుడిని చేశాడు. వీళ్ళంతా అవతారం చాలించి వెళ్ళిపోయారు. పరమాత్మునితో రామచంద్ర ప్రభుతో కలిసి సరయూ నదిలో ములిగి కొంతమంది వెళ్ళిపోయారండి. రాముడి మాట మీద నమ్మకం ఉంచారు కొందరు. మీకు ఉత్తరాఖండ్లో చెప్పాడు కదా, రాముడు నేను అవతారం చాలిస్తున్నాను, నేను సరయూ నదిలోకి ములిగి ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతాను,
ఎవరైనా నన్ను నమ్మి నాతో పాటు సరయూ నదిలో ములిగితే వారందరికీ వైకుంఠం ఇస్తాను అంటే ఆయన నమ్మి కొందరు అందులో ములిగారు, కొందరు ఏమో ములిగితే అవుతుందని అనుకుని భయపడ్డారు. భయపడిన వాళ్ళు ఇక్కడే ఏడుస్తున్నారు. భయపడకుండా ఆయన నమ్మిన వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. నాకు ఎంత బెంగ అనిపిస్తుందంటే అప్పుడప్పుడు ఆ టైంలో ఉండి నేను కూడా ఆయనతో పాటు సరయూ నదిలో దూకేసి ఉంటే ఈ గొడవ ఉండేది కదా, హాయిగా వైకుంఠంలో ఉండేవాడిని కదా అనిపిస్తుంది. కానీ ఏదో కారణం చేత ఈ పురాణాలు మీకు చెప్పాలి గనక, మీకు రామభక్తి ఏర్పాటు చేయాలి గనక నన్ను ఇక్కడ గెంటుంటాడులేండి ఆయన. లేకపోతే ఎందుకు పంపుతాడు? ఏదో కారణం లేకుండా పరమాత్ముడు పంపడు కదా. అందరం వైకుంఠానికి వెళ్ళి కూర్చుంటే మరి ఆయన కథ ఎవరు చెబుతారు? అందుకని బహుశా నా బోటివాడిని పంపించుంటాడు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తున్నట్టు రాత్రిపూట ఎన్నోసార్లు కలలుగన్నానండి నేను. సరయూ నదీ తీరానికి వెళ్ళినట్టు, రామచంద్రుడు సరయులో ముంచినట్టు, ఆయనతో కలిసి వైకుంఠానికి వెడుతున్నట్టు దివ్యానుభూతులు పొందేవాడిని. నాకు నమ్మకం, గ్యారంటీగా రాముడు నన్ను వెళ్ళి సరయులో అలా బుడుంగును ముంచి నన్ను వైకుంఠానికి తీసుకెళ్తాడు. మా నాన్నగారు చిన్నప్పుడే చెప్పారు, నువ్వు వైకుంఠానికే వెళతా ఉన్నారు. నేను వెడతా. ఎన్నిసార్లు రామాయణం చెప్పాను, ఎన్నిసార్లు మీ చేత రామ అనిపించాను లేదా? రామ రామ అనమన్నానా లేదా? అన్నారా లేదా మీరు కూడా? ఏది ఇంకొకసారి అనండి. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు రామ 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 రామ్ రామ్ రామ్. శ్రీరామ రామ 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 రామ్ రామ్ రామ్. అలా అనండి. మీ చేత నేను అనిపిస్తున్నాను, నాకు ఆనందం. మీరు అంటున్నారు, మీకు ఆనందం. వెరసి మనందరం కలిసి దీన్ని ప్రజలకు అందిస్తున్నాం, అందరూ ఆనందపడతారు. రామ అన్నాక ఆనందం పొందనటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడంటే ఇక అంతకంటే నీచాతి నీచుడు, దౌర్భాగ్యుడు మరొకడు లేడు. అది కర్మ. అది రామనామస్మరణం చేస్తే రాళ్లు కరుగుతాయి. ఆ రామ అనలేకపోతే ఇక వాడు పుట్టడం ఎందుకంటే వాడు బతుకు అనవసరం. వాడికంటే రాయి కన్నా విలువ ఉంది. కనీసం రామాలయంలోకి వెళ్ళి కింద మెట్టుగానే ఉపయోగపడుతుంది అనమాట. అలా నిరంతరం రామ 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 అంటూ ఉంటే అప్పుడు ఆయన ఏమంటట, రామ్మ రామ్మ వైకుంఠానికి రామ్మ అంటట. నువ్వెవనాలి? రామ రామ. ఆయన రామ్మ రామ్మ అంటట. ఎందుకు చెప్తానంటే రామచంద్రుడు అవతారం చాలించి వెళ్ళిపోతున్నప్పుడు సుగ్రీవుడు కూడా ఆయనతో వెళ్ళిపోయాడు. అప్పుడు అంగదుడికి పట్టాభిషేకం చేశాడు. అంగదుడు పట్టాభిషిక్తుడయ్యాక ఈ రామేశ్వరంలో ఒక కుండంలో స్నానం చేశాడు. ఆయన పేరు మీదుగా అది అంగద తీర్థమని పిలువబడింది. తెలిసి కాని తెలియక కాని స్వామిద్రోహం చేసినవాడు లేదా తండ్రికి అపచారం చేసినవాడు ఈ అంగద తీర్థంలో స్నానం చేస్తే ఈ రెండు ద్రోహాల నుంచి విముక్తుడవుతాడు. మనకు అనుమానం రావచ్చు, అంగద తీర్థానికి దీనికి సంబంధం ఏమిటంటే, కిష్కింధాకాండ మీరంతా నా ద్వారా విన్నారు కదా. అందులో సముద్రం దాటడం ఎలాగా, మన వల్ల కాదు, నేను ఇక్కడే ఉండిపోతాను, మా సుగ్రీవుడు మా నాన్నను చంపాడు కాబట్టి మనందరం ఇక్కడే ఉండిపోదాం అంటూ సుగ్రీవుడికి వ్యతిరేకంగా మాట్లాడి ఇక్కడ ఉండిపోదాం అన్నాడు. అది స్వామిద్రోహం. తెలిసి కాని తెలియక కాని యజమాని చెప్పిన పని చెయ్యలేదు ఒక్క క్షణకాలం. అప్పుడు హనుమంతుడు, పిచ్చాళ్ళలో ఉన్నావు, ఇక్కడ కాదు ఎక్కడ దాక్కున్నా రామబాణములు నిన్ను చీల్చి చెంటాడతాయి, మేమెవరూ నీతో కూడా ఉండం, మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప అనవసరంగా ఇక్కడ ప్రాయోపవేశం చేయటం ఏమిటి అన్నాడు. ఆ కథంతా మీరు పూర్తిగా మళ్ళీ ఒకసారి నేను చెప్పిన రామాయణం కిష్కింధాకాండ ఈ మధ్యన కూడా చెప్పానుగా, అది వినండి, ఒకసారి తెలుస్తుంది. కానీ తెలిసి కాని తెలియక కానీ ఒక్కసారి యజమానికి ద్రోహం చేయాలనుకోవడం స్వామి ద్రోహం. స్వామి అనే శబ్దమునకు తనకి జీతమిచ్చి పోషించేవాడు లేక తనకి పైన అధికారి అయిన యజమాని అని అర్థం అన్నమాట. దాంతోపాటు ఇప్పుడు సుగ్రీవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల రామద్రోహం కూడా అయింది కదా, దైవద్రోహం కూడా మరి తెలియక. అది పితృద్రోహం కంటే కూడా ప్రమాదమైనది. కాబట్టి తెలిసి కాని తెలియక కాని స్వామిద్రోహం చేసినవాడు, దైవద్రోహం చేసినవాడు. ఇది కాక కొంతమంది తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్క తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడాలి అంటే, తల్లిదండ్రులు నాస్తికవాదం చేసినప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాలి. ఓ దరిద్రుడు ఉన్నాడు, వాడు ఒట్టి నాస్తికుడు, వాడు రోజు అయ్యప్పని తిడుతూ ఉంటాడు, లేదా ఇంకొక రాముడిని తిడతాడు, కృష్ణుడు తిడతాడు, శివుడిని తిడతాడు. ఇలాంటి దౌర్భాగ్యాలు తల్లిదండ్రులుగా పొందిన వాళ్ళు ఉన్నారే, అప్పుడు తండ్రిని చీ పో అనాలి. కానీ తక్కిన వేళలో అనవసరంగా తల్లిదండ్రులు తిట్టకూడదు. అలాంటప్పుడు పితృద్రోహం అవుతుంది. మంచివాడైన తల్లిని లేక మంచిదైనటువంటి తల్లిని లేక మంచివాడైన తండ్రిని తిరస్కరిస్తే పితృద్రోహం అంటారు. నేను చెప్పలా, భాగవతంలో చెప్పారు. నాన్న నువ్వు తండ్రివి కాబట్టి నిన్ను గౌరవిస్తాను, కాని నారాయణ నామస్మరణం మానమంటే మానను అని ప్రహ్లాదుడు నారాయణ స్మరణం మానమన్న కారణం చేత తండ్రితో కూడా విరోధించాడు తప్ప ప్రాణం పైన నారాయణ అన్నం
అని అన్నాడా? అనలేదు. నారాయణ అంటానన్నాడు తప్ప అనను అనలేదు ఆయన. ఇది జ్ఞానం అంటే. తండ్రిగా గౌరవించాడు, కానీ విష్ణు భక్తి మానకూడదు, హరిభక్తి మానకూడదు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను, తండ్రి నాస్తికుడైతే పక్కన పెట్టండి, నాస్తికుడు కాకపోతే మాత్రం తల్లిదండ్రులకి ద్రోహం చేయకూడదు. అది పితృద్రోహం. ఈ ద్రోహాల నుంచి విముక్తి పొందడానికి అంగద కొండానికి వెళ్ళి అక్కడ స్నానం చెయ్యాలి. అటువంటి వాడు తక్షణమే ఆ భయంకర పాపం నుంచి విముక్తి పొందుతాడు. ఇక ఇప్పుడు అత్యంత పవిత్రమైన సేతుమాధవ మహిమ చెబుతున్నాను విను.